ఓం నమ శివాయ. జనరల్గా మనం శివుడి టెంపుల్స్ అనగానే మనం ఎక్కువ శివలింగ రూపంలో చూస్తాం. కానీ ఈ టెంపుల్లో మాత్రం శివుడు మనకి నిజ రూప దర్శనంలో ఉంటారనమాట. ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే బెంగళూరులో శివోహం టెంపుల్ అనే పేరుతో ఉంది. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే మాత్రం ఇక్కడ శివలింగం లాగా ఒకటి ఇచ్చారు. ఆ శివలింగం లోపల నుంచి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి చూస్తే అండర్ గ్రౌండ్ వే ఉంది, అంటే ఒక కేవ్ లాగా ఉంది. ఆ లోపల నుంచి వెళ్ళాలి. పక్కనే ఒక అతను అరటిపళ్ళు కొబ్బరికాయలు అమ్ముతున్నాడు, కావాలితే తీసుకోవచ్చు. ఇంకా నేను మా ఫ్యామిలీ కలిసి ఆ అండర్ గ్రౌండ్ వే నుంచి లోపలికి వెళ్ళాం అనమాట. పక్కనే దేవుడు కొటేషన్స్, అసలు గాడ్ అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, ఎవరు అని చెప్పి ఉన్నాయి. ఇంకా లైన్ కూడా పెద్ద లేదు, ఎందుకంటే మేము నార్మల్ డేస్లో వెళ్ళాం కాబట్టి అంత రష్ ఏం లేదు. పక్కనే స్పెషల్ ఎంట్రీ అని చెప్పి ఒక బోర్డు ఉంది. చూసేటప్పటికి పక్కనే మాల్ ఉందన్నాను కదా, ఆ మాల్ పార్కింగ్ సెల్లార్ నుంచి ఈ టెంపుల్కి వే ఇచ్చారు. అయితే అలాగే వెళ్ళాం. అక్కడ చెప్పులు పెట్టుకోవడానికి ఉంది. ఆ తర్వాత టికెట్ ప్రైస్ మాత్రం కొంచెం హెవీ అనిపించింది. 500 ఉంది, 300 కూడా ఉంది. ఇంకా టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్తే మాత్రం చాలా అందంగా ఉన్నారు శివుడు. డైరెక్ట్ వెళ్ళడానికి లేదు, మనం పక్కన నుంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఏదో ప్రాసెస్ ఉంది, అది కూడా చేసి లోపలికి వెళ్ళాలి. ఇంకా మేము అక్కడి నుంచి పక్కనే ఉన్న లైన్లోకి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత మనం టికెట్ చూపిస్తే ఒక బౌల్ ఫుల్ ఆఫ్ రుద్రాక్షలు తాడు ఇస్తారనమాట. అది తీసుకుని ఇక్కడ వీళ్ళంతా వేస్తున్నారు చూడండి, ఒక్కొక్క బౌల్లో ఒక్కొక్క రుద్రాక్ష వేస్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్తూ వెళ్ళాలి. అలా మొత్తం 108 బౌల్స్ ఉంటాయి. మనకు కావాలితే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. మన టికెట్ చూపిస్తే ఇమ్మంటే ఇస్తారు, లేకపోతే లేదు. మేము కూడా కొన్ని తీసుకున్నాం. అలా రుద్రాక్షలు వేస్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చాంట్ చేసాం. ఆ తర్వాత మనకి ఇచ్చిన తాడుని అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టుకి కట్టి మన కోరిక కోరుకుంటే నెరవేరుతుందని చెప్తారనమాట. మనం విష్ చేసుకోవాలి, కట్టేసాక ఒకసారి మనం కోరుకోవాలన్నమాట. ఆ తర్వాత అక్కడ ఫినిష్ అయ్యాక మేము నడుచుకుంటూ పైకి ఎక్కాలి. పైన చూస్తే పెద్ద వినాయక విగ్రహం ఉంది. అక్కడ కూడా మేము దర్శనం చేసేసుకుని ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కిందకు దిగాలి. పైనుంచి చూస్తుంటే శివుడు మనకి ఇలా కనిపిస్తారు. అప్పటికే చాలామంది జనం వచ్చేసారు. హారతి టైం స్టార్ట్ అయిపోయింది. మేము కూడా వెళ్ళి ఇంకా హారతిలో నించున్నాం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే పంతులు గారు వాళ్ళతో పాటు మనం కూడా ఇక్కడ హారతి ఇవ్వచ్చు అనమాట దేవుడికి. అక్కడ కొంతమంది పంతులు ఉన్నారు, వాళ్ళే తెచ్చి మన చేతిలో హారతి పెడుతున్నారు. మనం ఆ సాంగ్ వస్తున్నంతసేపు మనం అలా దేవుడికి హారతి చూపిస్తూ ఉండొచ్చు. మొత్తం టికెట్ తీసుకున్న వాళ్ళంతా హారతిలో పాల్గొన్నారు. అరౌండ్ 20 minutes ఇలా జరిగింది. చాలా బాగా అనిపించింది. అలా మన చేతులతో మనం దేవుడిని చూస్తూ కంటిన్యూస్ నేనైతే హారతి ఇస్తూనే ఉన్నాను. కన్ను కూడా పక్కకు తిప్పాలనిపించలేదు. అలా డైరెక్ట్ శివుడిని చూస్తూ కంటిన్యూస్గా హారతి అలా ఇస్తూ ఉన్నాను. హారతి అయిపోయాక మాత్రం తీసుకెళ్ళి ఇక్కడ పక్కనే మనకి ఒక హోమం ప్రొవైడ్ చేశారు, ఆ హోమంలో వేసేయాలి. అదైపోయాక పక్కనే మనకి ఇంకొక లైన్ ప్రొవైడ్ చేశారు. అది కూడా ఒక కేవ్ లాగా ఉంటుంది అనమాట, ఒక గుహలాగా. లోపలికి వెళ్తే ఏంటంటే మొత్తం చీకటి ఉంటుంది, ఓన్లీ శివలింగాలు కనిపిస్తాయి. ఆ శివలింగాలు ఏంటంటే మన ఇండియాలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు. అవి ఏ ప్లేసెస్లో ఉన్నాయి, ఏ స్టేట్లో ఉన్నాయి, వాటి యొక్క విశిష్టత ఏంటి అని చెప్పి అక్కడ శివలింగం పైనే మనకి ప్లేకార్డ్ మీద డిస్క్రిప్షన్ కూడా రాసిచ్చారనమాట. అలా 12 జ్యోతిర్లింగాల దర్శనం, అక్కడ శివుడు ఏ రూపంలో ఉంటారు అని మనకి ఇక్కడ డిస్ప్లే చేశారు. చాలా బాగా అనిపించింది. ప్రతి శివలింగానికి దండం పెట్టుకుని ఇంకా అలా నడుచుకుంటూ ఒక్కొక్క శివలింగాన్ని చూసుకుంటూ ఏ స్టేట్లో ఏమేమి ఉన్నాయని చూసుకుంటూ 12 జ్యోతిర్లింగాలని చూసుకుంటూ వెళ్ళాం. ఇంతకీ ఏంటంటే ఇక్కడ ఆ కేవ్ ఎక్కడుందంటే మనకు చూసాం కదా ఇందాక, శివుడు పెద్ద శివుడు ఉన్నారు. ఆ శివుడు కింద నుంచి వెళ్తుందనమాట ఆ కేవ్. మనం ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి వస్తాం అనమాట. శివుడు కేవ్ కింద నుంచి వస్తాం. ఈ 12 జ్యోతిర్లింగాలు దర్శనం అయిపోయాక పక్కనే శివుడు ఒరిజినల్ టెంపుల్ ఉంది. అక్కడ బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత పక్కకు వస్తే అక్కడ మనకి లైట్స్ ఇస్తారనమాట, దీపాలు. ఆ దీపాలు వెలిగించి మనం అక్కడ ఫ్రంట్ వాటర్ ఉంది కదండి, అందులో పెట్టాలి. అందులో పెట్టాక అక్కడ ఉన్న లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తారు. ఆ లైటింగ్లో శివుడు చాలా అందంగా కనిపిస్తారంట. మేము ఎక్కువసేపు లేము, ఎందుకంటే మేము ఆ రోజు రిటర్న్ వెళ్ళిపోవాలి ఇంటికి. సో మేము ఒక 1 hour ఉన్నామేమో, కానీ ఆ 1 hour మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. హారతి ఇవ్వడం, ఆ 12 జ్యోతిర్లింగాల దర్శనం, ఇదంతా టికెట్ కాస్ట్కి నాకైతే జస్టిఫైడ్ అనే అనిపించింది. మీరు ఎప్పుడైనా బెంగళూరు వెళ్తే మాత్రం మీరు విజిట్ చేసే ప్లేసెస్లో ఖచ్చితంగా ఈ ప్లేస్ కూడా పెట్టుకోమని నేనైతే చెప్తాను. మీరు ఆల్రెడీ ఈ టెంపుల్కి విజిట్ చేసి ఉంటే కమెంట్ ద్వారా తెలియచేయండి మీ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించిందో.
అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.